ఒసే పిట్టలు పిట్టలు ఎక్కడున్నారే? కస్టమర్లు వచ్చే టైం అయింది. ఒసే సరోజా సరోజా, ఈ సరోజ ఎక్కడుందో? సరోజా, ఇక్కడున్నావా? ఏమున్నావే నీ అమ్మ, నిన్ను చూస్తుంటే నాకే మూడొస్తుందే. ఏంటి మ్యాటరు? మ్యాటరా, ఇవాళ ఇంటి ఓనర్ వస్తున్నాడంట. రావడం ఎందుకు? ప్రతి నెల రెంట్ గూగుల్ పే చేస్తున్నాంగా. రెంట్ కోసం కాదే, తింగరబొచ్చి. ఓహో, అర్థమైంది. ఆ మిగతా ముండల మీద నాకు అస్సలు నమ్మకం లేదు. కాబట్టి నువ్వు మంచిగా రెడీ అవ్వు, ఓనర్కి పిచ్చెక్కిపోవాలి. అలాగే నా బంగారం. రండి ఓనర్ గారు, మొట్టమొదటిసారి మా కొంపలో కాలెట్టినట్టున్నారుగా, కూసోండి. మీకు ఈ కొంప అద్దెకిచ్చి 3 నెలలు అవుతోంది. ఈ 3 నెలలు నేను అవుట్ ఆఫ్ స్టేషన్లో ఉన్నాను కదా. బహుకాల దర్శనం, పిట్టల్ని పిలవమంటారా? పిలు వచ్చింది దానికోసమేగా. ఓనర్ గారు, రెంట్ కొంచెం తగ్గించుకోవచ్చు కదా. నువ్వు రేటు తగ్గించుకో, నేను రెంట్ తగ్గిస్తా. అట్టాగే. ఒసే పిట్టలు వచ్చి వాలండి, ఓనర్ గారు వచ్చారు, వాయించుకుంటారంట. ఇదేంటి వీడు ఇట్టా చూస్తున్నాడు, నచ్చలేదా? పేరు సుబ్బులు, ఏగలేను, తామర పువ్వు. తామర పువ్వా? గజ్జేమనుందా? చీ, నో, ఐఎమ్ లోటస్ లేడీ. కరింబిడిలో ఉన్నావు, నువ్వు లోటస్ లేడీ ఏంది? కాంతం గారు, ఉఫ్ అంటే ఎగిరిపోయేలా ఉంది, దీన్నే ఊపుతాం. నెక్స్ట్ పిట్టని పిలవండి. దద్దమ్మ. నెక్స్ట్ ఎవరే? ఏంటిది ఇలా ఉంది? పేరు రత్తమ్మ, కేకలైను, మందార పువ్వు. మందార పువ్వే, మందంగా ఉంది, ముదిరిపోయిన ముద్ద మందారం. ఏమండి కాంతం గారు? ఆయ్ చెప్పండి. ఈ ఉక్కు బస్తాను ఊపేంత ఊపు నాలో లేదు గాని ఇంకొక పిట్టని పిలవండి. ఈసారి వచ్చే పిట్ట మీకు ఖచ్చితంగా నచ్చుతుంది, రావే. ఇప్పుడు వచ్చింది కరెక్ట్ ఫిగరు. ఇది బాగా నచ్చినట్టుంది. పేరు సరోజ, ట్యాగ్ లైను గులాబ్ పువ్వు కదా? ఓహో, కరెక్ట్ గా చెప్పారు. ఎలా పసిగట్టారు? మాది పూల వ్యాపారం, ఆ మాత్రం పసిగట్లేమైంది.
కాంతం గారు, చెప్పండి ఓనర్ గారు. సినిమా క్లైమాక్స్ లో సాలిడ్ ఫైట్ దింపినట్టు క్లైమాక్స్ లో సాలిడ్ ఫిగర్ ని దింపారుగా. క్లైమాక్స్ సాలిడ్ గా ఉంటేనే కదా బొమ్మ బ్లాక్ బస్టర్ అయ్యేది. ఇవాళ మీ కొంపలో మీ బొమ్మతో బ్లాక్ బస్టరే. పనాయక డబ్బులు ఇస్తాలేండి. కమాన్ సరోజా, రా. దద్దమ్మలారా, వేసుకోండి. ఏంటి? తలుపు. ఓ తలుపా? పెట్టండి. ఏంటది? జోబులో ఉన్న ఫోను పక్కన పెట్టండి, అడ్డొస్తుంది కదా. ఓ అదా. దూర్చండి. ఏం దూర్చాలి? మీ మెల్లో ఉన్న బ్లూటూత్ ఆ గూట్లో దూర్చండి. ఓ అలాగే. వేసుకుంటారా? మళ్ళీ ఏంటి? పెగ్గు వేసుకుంటారా? కలుపుతావా? అలాగే. కలుపు మరి. ఏమే వచ్చిన కస్టమర్స్ కి మీరు ఎందుకు నచ్చలేదు? ఏమో ఎవరికి తెలుసు. రతమ్మో, నువ్వు కొంచెం బరువు తగ్గాలి. ఓసే సుబ్బులు, నువ్వు కొంచెం బరువు పెరగాలే. ఈ వయసులో బరువు తగ్గితే ఆయుష్ తగ్గుతుందేమోనే. నువ్వు ఇట్టాగే ఉంటే మనకు కస్టమర్లు తగ్గుతారు. మీరిద్దరు వంట వండడానికి తప్ప దేనికి పనికి రావట్లేదు ఇక్కడ నాకు. బరువు ఎక్కాలంటే ఏం చేయాలక్క? బాగా మెక్కాలక్క. పిట్ట తినేంత కూడు తింటే ఎట్టా అక్క? వసే సుబ్బులు, బాగా బాధించుకోవే, బరువెక్కుతావు. మీకు ఆ బాధలు లేదనేగా నా బాధ. అక్క, బాధించుకుంటే బరువు ఎక్కుతారా అక్క? మరి పెళ్ళైన తర్వాత ఆడవాళ్ళు బరువు ఎందుకు ఎక్కుతారు చెప్పు? కరెక్టే అక్క. పని చేసుకోండి, పని చేసుకోండి. మలక్పేట మల్లేష్ మామ వచ్చాడు. ఓడాడు కాదా? అమీర్పేట అంజిబా వచ్చాడు. అంజిబాబా ఓడే కాదా? పంజాగుట్ట పంతులు గారు, జూబ్లీ హిల్స్ జాఫర్ మామ, ఎర్రగడ్డ ఎర్రన్న మామ. కాంతా, ఎవరే వీళ్ళంతా? వీళ్ళంతా నీ కస్టమర్లేగా. ఎస్ఐ గారు, మీరెప్పుడు వచ్చారు? ఎంతమంది ఉన్నారే నీ లిస్ట్ లో? ఎంత లాగుతున్నావు వీళ్ళ దగ్గర? అయ్యో లేదు సారు, ఏదో ఒక్కొక్కసారి వచ్చారు అంతే. అయినా మీరెప్పుడు వచ్చారు? అయినా మీరు రేపు కదా వసూలుకొచ్చేది. సరోజ కోసం వచ్చానే. ఏదది? అది లోపల కస్టమర్తో ఉంది సారు. సరేలే, సరోజ కోసం ఎంతసేపు వెయిట్ చేసినా తప్పులేదు. జరుగు. ఈడబ్బా, ఈడేంటి వెళ్ళేటట్లేడు. మొదలెడదామా మరి? మీదే ఆలస్యం. మొదలెట్టే ముందు నా పేరు తెలుసుకోవా సరోజా? తెలుసుకొని నేనేం చేస్తాను? అయినా ఇప్పుడు పేరా ముఖ్యం, చెప్పండి. నువ్వు తెలుసుకోవాలి సరోజా. నేను నీ ఈపి మీద రాస్తాను, నువ్వు కనుక్కోవాలి. సరసం. సరే. పేరు రాస్తానని చెప్పి ఏం చేస్తున్నాను? రాస్తా, ఎందుకు తొందరపడతావు? అబ్బబ్బా, ఎస్ఐ గారు, సరోజ బేరాల గల్ల పిల్ల. ఈ ఆటకు వదిలేయచ్చు కదా, రేపు చూసుకుందరు. అమ్మో, సిఐ గారు. సార్, దగ్గరలో ఉన్నా సార్.
వస్తున్నా సార్. చీ అమ్మ, మా సీఏ గడ ఒకడు కరెక్ట్ టైం చేస్తాడు. సర్లే, రేపు వసూలుకి వచ్చినప్పుడు చూస్తుంది దాని పని. కరెక్ట్గా అయింది మొదట సచ్చినోడికి. ఎంతసేపుకి వస్తారే? త్వరగా కానివ్వండి, కూర వండుకోవాలి. పుష్పా, రా. పుష్పరాజు, పూల కొట్టు పుష్పవల్లికి ఒక్కగానొక్క కొడుకు పుష్పరాజు. మీ ఊరే గుర్తుపట్టావా? నువ్వు సిటీలో జాబ్ చేస్తున్నానని ఇంట్లో వాళ్ళకి చెప్పి సిటీలో నువ్వు చేసే వ్యాపారం ఇదే. రే పుష్పరాజు, నువ్వా? అస్సలు గుర్తుపట్టలేదురా, చాలా పెద్దోడు అయిపోయావు. రే 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 రే, ఈ విషయం అసలు మన ఊర్లో తెలియకూడదురా. ఎవరికి చెప్పను సరోజా, ఒట్టు ఒట్టు. కానీ ఈ విషయం ఎవరికి చెప్పకుండా ఉండాలంటే మరి నాకేంటి? ఏం కావాలో అడుగురా, ఇస్తాను. నేను అడిగినప్పుడల్లా ఫ్రీగా సర్వీస్ ఇవ్వాలి. నెలకి 2 సార్లు నేను పడుకోమన్నోడి దగ్గర పడుకొని నాకు బిజినెస్ చేసి పెట్టాలి. 80% నాకు, 20% నీకు. సైడ్ బిజినెస్ అనుకో. అబ్బే, నువ్వు అస్సలు ఆలోచించకూడదు, లేకపోతే నీ బండారం అంతా ఊరు మొత్తం జాగారం అయిపోతుంది. పాపం మీ తమ్ముడు చెల్లెలు తలెత్తుకుని స్కూల్కి వెళ్ళగలరా? పాపం మంచం మీద ఉన్న మీ అమ్మ పరిస్థితి ఏంటో. రే ప్లీజ్ రా, నువ్వు చెప్పినట్లే చేస్తాను. మ్వా! నా సరోజ బంగారం, నువ్వు ఎప్పటి నుంచో ఈ వ్యాపారం చేస్తున్నావు నాకు తెలిసే. ఈ హైదరాబాద్లో నిన్ను ఎతకని చోటు అంటూనే లేదే. లాభం లేదని ఈ కంపెనీ బ్రోతల్స్కి రెంట్కి ఇవ్వడం మొదలుపెట్టా. చాలామంది ఇక్కడ వ్యాపారం చేస్తున్నారు. వాళ్ళ దగ్గర ఉన్న పెట్టెల్ని చెక్ చేయటం, నువ్వు కనపడలేదని నెలాఖరికి ఖాళీ చేయించటం. ఫైనల్గా ఇప్పుడుకి చిక్కావు. చేసా, ఇవన్నీ ఇప్పుడు ఎందుకులే. ఈరోజు మన ఇద్దరి తొలి కలయిక. ముందు ఈ కార్యాన్ని మొదలెడతాం. నీ అమ్మ నేను నా కోసమే కన్నట్టుంది. చిన్నప్పుడు నీ ఎంట పడుతుంటే ఎన్ని సెకలు పడ్డావే. రే పొరపాటున కూడా ఊర్లో తెలియకూడదు చెప్తున్నా. నువ్వు ఎదవ స్టంట్లు అయినంత వరకు ఈ సీక్రెట్ మన ఇద్దరి మధ్యనే ఉంటుంది. రే నువ్వు చెప్పింది చేస్తాను, దయచేసి ఎవరికి చెప్పకు. ఇదిగో ఈ పుష్పరాజు మాట ఇచ్చాడంటే మాటే. సరే. ఇదిగో ఈ పేమెంట్ని కాంతంతో కోఆర్డినేట్ చేసుకో. ఉంటా మరి. రే నాకు డౌటు. ఏంటే? పూల వ్యాపారం చేసుకునే నువ్వు ఇంత పెద్ద సిటీలో ఇంత పెద్ద ఇల్లు ఎలా కట్టావు? అది నీకు అనవసరం, చెప్పింది చెయ్యి చాలు. సరే సరే, సారీరా అడిగినందుకు. డౌట్లు వస్తుంది, డౌట్లు. ఓనర్ గారు ఏంటి? అది పేమెంట్ ఇవ్వాల్సినంత లోపల ఇచ్చా, ఇల్లు కలెక్ట్ చేసుకో. ఉంటా మరి. ఈడేంటి ఇట్ట అన్నాడు? వస్తే సరోజా, సరోజా. 2 3 4 5 6 7 8 9 10
11, 12, 13, 14, 15, చాలా డబ్బులున్నాయే 17, 18. ఏమే కాంతా ఆ. రండి ఎస్ఐ గారు, బహుకాల దర్శనం. నీ అమ్మ నిన్నే కన్నా వచ్చింది. ఏంటి అక్కడ బాగా వెయిట్ పెరిగినట్టుంది. ఆ, మీ పోలీసు వాళ్ళని పోషించాలంటే ఈ మాత్రం వ్యాపారం చెయ్యొద్దా చెప్పండి. ఏంటే నువ్వు ఇచ్చే కమిషన్ తోటి నాకు కాపురం నడుస్తున్నట్టు చెప్తున్నావంటే. మరి ఇంతకు ముందు వారానికి ఒకసారి వచ్చి వసూలు చేసేవాళ్ళు, ఇప్పుడు 2 రోజులకు ఒకసారి వచ్చి పిండుతున్నారుగా. మీ బ్రోకర్ కంపెనీ కాపాడినందుకు పై ఆఫీసర్లు నన్ను కూడా బాగా పెడుతున్నారు. ఎస్ఐ గారు మిమ్మల్ని నమ్ముకొని ఈ బిజినెస్ నడుపుతున్నానండి. నేను చూసుకుంటా లేవే. ఒసే కాంత, ఆ? ఆ? నెక్స్ట్ కస్టమర్ ఎంతసేపట్లో వస్తున్నాడు? చీరలో ఉండనా లేక స్కట్టా? ఏదైతే ఏముంది, లోపలికి వెళ్ళి ఇప్పేయడమేగా. ఉమ్. చీర చాలా బాగుంది. అంత బాగా నచ్చిందా? ఓ బాగా నచ్చింది. అయితే నీకిస్తా, కట్టుకుంటావా? ఉమ్. నువ్వు నా మీద ఎన్ని పంచులు వేసినా నీ మీద అస్సలు కోపం రాదు సరోజా. నీకు మ్యాటరే పనిచేయదనుకున్నా, మనస్సాక్షి కూడా పనిచేయదా? నీ అమ్మ నువ్వు నేను మాట్లాడుకోలే మనసాక్షి గురించి. ఎస్ఐ గారు అదేదో తిక్కముండా, అదేదో వాగిద్ది, మీకు తెలుసు కదండి. నాకు మ్యాటర్ లేదంటుంది కదే. దీని లోపల తీసుకెళ్ళి టెస్ట్ చేసుకుంటా నాకు మ్యాటర్ ఉందో లేదని. సారు ప్లీజ్ సారు, 10 నిమిషాల్లో కస్టమర్ వస్తారు, ప్లీజ్ సారు. ఒసే కాంత, మీ సార్కి 2 నిమిషాలు చాలేవే, నువ్వు కంగారు పడుకు. నీ అమ్మ 2 నిమిషాల్లో ఏందో చూద్దాం పదవే. నీ సారు, అమ్మ ప్లీజ్ సారు. ఏయ్, అయ్యో అయ్యో నీ అమ్మ. సారు, అయ్యో సారు. అబ్బా అయ్యో. ఒసే కాంత, ఈసారి ఆ దెబ్బలతో పాటు ఈ దెబ్బలు కూడా పడ్డాయి. దానికి వెళ్ళి కనుక నా మ్యాటర్ ఎంతో అని వస్తా. అయ్యో, ఈ దొంగ సచ్చినోడు దాన్ని కొట్టినట్టున్నాడు. అయ్యయ్యో. అయ్యో, ఏందే గట్టి కొట్టాడా? అన్ని దెబ్బలకు అలవాటు పడిపోయిందే ఈ శరీరం. ఎందుకే వాడి దగ్గర నోరు జారుతావు? ఉన్న మాటే అన్నా కదే, ఇప్పుడు కూడా వాడు ఆ దెబ్బల కంటే ఈ బెల్ట్ దెబ్బలు ఎక్కువ కొట్టాడు. ఇదిగో, నువ్వు ఇట్టాగే ఆడుతూ నడుచుకుంటే ఇక్కడ నేను కంపెనీ నడపలేను. ఒసే కాంత, ఈ హైదరాబాద్ చాలా పెద్దదే. ఈ ఏరియా కాకపోతే ఇంకో ఏరియా, మొగాళ్ళు లేని ఏరియా ఎక్కడ ఉందా చెప్పు? ఓసేయ్, నీ దెబ్బకి ఇప్పటికే 5 ఏరియాలు మారాం. ఇట్టా మారుతూ పోతే బిజినెస్ ఎట్టాగే సాగేది? ఒసే కాంత, నేనున్నంత వరకు నీ బిజినెస్ కి ఎటువంటి డోకా లేదే. నువ్వు ఎవర్ గ్రీన్ సర్కే, అందుకేగా ఏరియాలు మారినా వ్యాపారం మాత్రం ఎలుగుతూ పోతుంది కదా. ఇంకొకసారి పోలీసు పేపర్ రోడ్ అని పిత్తమాకు నా దగ్గర. సరే, పోయి సీర మార్చుకోపో, కస్టమర్ దగ్గరకు వచ్చేసాడంట. ప్రతి ఒక్కడికి చీరే కావాలా? సరోజా, ఈ ప్రపంచంలోకి ఎన్ని ఫ్యాన్సీ డ్రెస్సులు వచ్చినా చీరకున్న డిమాండే వేరే. అబ్బో, మన దగ్గరకు వచ్చే కస్టమర్లకు చీరతో ఆహ్వానం చెప్తే ప్రాణాలే ఇచ్చేస్తారే. డబ్బులు ఇరా ఏంది? మ్మ్, పంచే ఉమ్మ. నీ అమ్మ. మ్మ్. మ్మ్.
సరోజ ఉందా అండి? సరోజ గారు ఉన్నారు, కాకపోతే లోపల కస్టమర్తో కొంచెం పనిలో ఉన్నారు. ఓ, ఆల్రెడీ కస్టమర్ ఉన్నాడా? ఎంత టైం పడుతుంది? వచ్చిన కస్టమరు గట్టి పనుల్లానే ఉన్నాడు, ఓ 2 గంటలైనా పట్టొచ్చు. ఓ పర్లేదండి, నేను వెయిట్ చేస్తాను. ఇంతకీ ఏ క్లాస్ రా నువ్వు? నేను క్లాస్ కాదండి, కాలేజు, డిగ్రీ సెకండ్ ఇయర్. ఓహో, లాస్ట్ మంతే ఈ కార్యక్రమానికి ఎలిజిబుల్ అయ్యాను, 18+. సంతోషం. ఒసే కాంత, హా? ఒసే సరోజ, ఏంది బయటకు వచ్చావు? ఏమైంది? ఏమైందా? ఎలుక సచ్చిన వాసన ఎప్పుడైనా పీల్చావే నువ్వు? లేదే. లేదా పోని పిల్లి సచ్చిన వాసన? అబ్బా లేదే. పోని పంది సచ్చిన వాసన? లేదే, ఎందుకో చెప్పవే. ఈ 3 వాసనలు వచ్చే గబ్బంతా ఆ కస్టమర్ నోట్లే సచ్చింది. వచ్చే కస్టమర్లని కొంచెం నోరు కడుక్కోమని చెప్పవే. వచ్చి వాడు ఎలా ఉన్నా కళ్ళు మూసుకొని పక్కెక్కొచ్చు గాని ముక్కు మూసుకొని ఎలా ఎక్కమంటావు? వాడి కంపు భరించలేక వాడి ముఖాన్ని బకెట్లో ముంచా, హా? ఊపిరాడక కింద పడిపోయాడు. ఓయమ్మో, ఇది కొంప ముంచిందిరా బాబోయ్. ఒసే ఒసే ఒసే, వాడు బాత్రూమ్ లో పడున్నాడే. మరి ఇంకే, వాడి నోట్లో నోరు పెట్టి ఉఫ్ అని ఆక్సిజన్ ఇవ్వు, లేస్తాడేమో. ఒసే సరోజ, నువ్వు కూడా రావే, హెల్పింగ్ చేత్తూ గాని. అమ్మో, వాడి నోట్లో నోరు పెట్టడం కంటే డ్రైనేజ్ నీళ్ళని స్ట్రాతో తాగడం బెటర్. సరోజ సరోజ, రావే ప్లీజే. పో, వెళ్ళి వాడికి ఫ్రెంచ్ కిస్ ఇవ్వు. నా బాధ ఏంటో ఇంగ్లీష్ సబ్ టైటిల్స్ లో తెలుస్తుంది. దొంగముండని. నేను స్కూల్ పిల్లోని కాదండి, కాలేజ్ పిల్లోని. లాస్ట్ మంతే 18 ఏళ్ళు వచ్చినాయి. నెక్స్ట్ టైం కస్టమర్ వచ్చినప్పుడు ఏం చెప్తావు? పళ్ళు తోముకోమని చెప్తానే. చెప్పలేదనుకో, ఇదే రిపీట్ అవుద్ది. అమ్మో. సరోజ గారు, ఏంటి సంగతి? వయసుకొచ్చాడు కదా, వేడి మీద ఉన్నాడు, ఉడుకు బిడ్డ. ఒంట్లో ఉంటే ఏం లాభం, చేతిలో ఉండాలి కదా వేడి. ఎంత వేడి తీసుకొచ్చాడు? వీడిది 1000 రూపాయల వేడి. 1000 రూపాయల? రే 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 రే, 1000 రూపాయలకి వాషింగ్ మిషన్ కూడా రావట్లేదురా కక్కడానికి. నువ్వు ఇచ్చే ముష్టి 1000 రూపాయలకి ఈ వయ్యారి కావాల్సి వచ్చిందిరా నీకు. మరెంత ఇవ్వాలి? 5000 తీసుకురాపో. 5000? 1 2 3 4, ఇంకా 4000 కావాలి. వెళ్ళి తెచ్చుకోప్పా. సరే అండి, ఈ 1000 రూపాయలు అడ్వాన్స్గా ఉంచండి, మళ్ళా నా దగ్గర ఉంటే ఖర్చు అయిపోతాయి. సరే వెళ్ళు. సరే, నేను వెళ్ళి ఫ్రెష్ అప్ అయి వస్తా. రే రే, ఇందాక అది ఉందని తక్కువ చెప్పా. సరోజ కావాలంటే 10,000 ఇవ్వాలి. 10,000? ఒకవేళ అది అడిగితే 5,000 ఇచ్చాననే చెప్పాలి, అర్థమైందా? దానికి గాని ఒకవేళ తెలిస్తే నువ్వు వేస్తే కొంపకొచ్చావని మీ ఇంట్లో వాళ్ళందరికీ చెప్తా. అమ్మో వద్దా ఆంటీ, మా నాన్న చంపేస్తాడు కదా. అయితే నీ చెప్పిన మాట నీ బుర్రలో గట్టిగా ఉంటదిలే. వెళ్ళి మిగతా 9,000 పనిలో ఉండిపో. సరే ఆంటీ. అమ్మో, ఊపుకుంటూ వచ్చేస్తారు నీ బనా కొడుకు.
ఫ్రెష్ అప్ అవ్వాలి, అప్పుడే లోపలికి దూరావేంటి? అంటే కానిస్టేబుల్ వచ్చారంట కదా, అందుకే లోపల దూరమన్నారు. ఈ పోలీసులు ఒకళ్ళు ప్రశాంతంగా బిజినెస్ కూడా చేసుకోనివ్వరు. సర్లే, ఇలానే కానిద్దామా లేక రెడీ అవ్వాలా? రెడీ అవ్వండి, కావాలంటే నేను వెనక్కి తిరుగుతాను. వెనక్కి తిరగడం ఎందుకు? ఒక 1000 కొట్టు, నేను రెడీ అయ్యేదంతా నీకు ఒక షో వేస్తా. ఉన్న డబ్బులన్నీ ఆవిడకే ఇచ్చానండి, నా దగ్గర 500 ఉన్నాయండి. సర్లే, అదృష్టవంతుడివి. ఈ 500తోనే కానిచ్చేద్దాం. ఏంటి బయటికి వచ్చావు? కళ్ళు తిరిగి కింద పడిపోయాడు. ఒసే, వాడి నోట్లో ముక్కు పెట్టి మరీ చూశాను, ఫ్రెష్ గానే ఉన్నాడుగా. వాడు తోస్తే పల్లా, తీసేస్తే పడ్డాడు. అవునా? ఎలాంటి మొగాడైనా ఆడదానికి పడిపోవాల్సిందే అంటే ఇదేనేమో. సరోజా, కుర్రాడు లేతగా క్యూట్ గా ఉన్నాడు కదా. ఏ పెళ్లి చేసుకుంటావా ఇంటి కొంప తీసి? పెళ్లి పెటాకులు మనలాంటి వాళ్ళ డిక్షనరీలోనే ఉండవులే. ఒసేయ్, మనం డబ్బు కోసం చేస్తున్నామే పాడు పని. మొగుడు బోరు కొట్టాడని ఎవడితో పడితే వాడితో పక్కలెక్కే ప్రతివర్తలు బయట చాలానే ఉన్నాయి. కరెక్ట్ గానే చెప్పావే సరోజా. అవును, ఎవరు కానిస్టేబుల్ వచ్చారంట? ఇంకా దేనికొత్తారు, చిల్లర కోసం వచ్చాడు. వీళ్ళు బాగుపడరే. సర్లే. ఒసేయ్, కుర్రోడు లేతగా ఉన్నాడు, జాగ్రత్త. ఏంటో అలా పడిపోయావు? ఫస్ట్ టైం అండి అలా ఒక ఆడదాన్ని చూడడం. అవునా, ఇంతవరకు ఎవరిని చూడలేదా? అంటే డైరెక్ట్గా చూడడం ఇదే ఫస్ట్ టైం. అయితే ఫ్రెష్ పుంజు అన్నమాట. అంటే ఒకరి దగ్గర ట్రై చేశాను, ఆమె బట్టలన్నీ తీసేసి దా దెబ్బ కళ్ళు తిరిగి కింద పడిపోయి ఉంటావే. కరెక్ట్గానే చెప్పారు. వాళ్ళంతా అన్ప్రొఫెషనల్లే, నేను అలా కాదు, ప్రొఫెషనల్. మీ గురించి తెలిసే ఇక్కడికి వచ్చానండి. ఆహా, మీ దగ్గరికి వచ్చిన ప్రతి ఒక్కరు సుఖపడే బయటికి వెళ్తారని గట్టిగా టాకు. ఈ రంకు సుఖం కోసం బాగానే రీసెర్చ్ చేసావు. అవునండి, మీ దగ్గర బాగా ప్రాక్టీస్ అయ్యి అయ్యి ప్రయోజకుడు అయ్యాకే పెళ్లి చేసుకోవాలని గట్టిగా ఫిక్స్ అయ్యానండి. ఓహో, మంచి ఆలోచనే. ఎన్ని రోజులు ప్రాక్టీస్ చేస్తావేంటి నా దగ్గర? ప్రయోజకులయ్యేంత వరకు. నువ్వు ప్రయోజకుడివైతే నాకేంటో. నెక్స్ట్ టైం వచ్చినప్పుడు మీ ఫీజు మీకు ఇస్తానండి. ఇప్పుడు జేబులన్నీ ఖాళీ. అయితే నీకు ఇప్పుడు శృంగార పాఠాలు నేర్పించాలన్నమాట. పాఠాలతో పాటు ప్రాక్టికల్స్ కూడా. నేను ఇలా కూడా ఉపయోగపడతానని కల్లో కూడా అనుకోలేదు. మీరు నేర్పే ఈ పాఠాలు పెళ్లి చేసుకోబోయే నాలాంటి కుర్రోళ్ళకి చాలా ఇంపార్టెంట్. ముందు ప్రాక్టీస్ మొదలు పెడదాం. తమరు సత్య ఏంటో తెలుసుకొని దాన్ని బట్టి క్లాసులు మొదలు పెడదాం. నేను రొమాన్స్ లో వీక్ అండి. నేనున్నాగా, నేను చేస్తాలే. ఏంటి సరోజా, ఏంటి నా పరిస్థితి? కరెక్ట్గా 10 లెక్క పెట్టా, అంతే.
అర్థమైందా? అబ్బో బాగా వీక్ అనుకుంటగా. బాగా. సరోజా సరోజా, నన్ను ప్రయోజకుని చేయవా? నీకు పుణ్యం కట్టుకుంటాను. డబ్బులు కట్టావా? కడతా. ఎంత కట్టమంటావు చెప్పు. ఒక్కో క్లాస్కి 5,000. సరోజా, ఇంకో మాట ఉందా? ఉందిలే, 5,000 ప్లస్ హా? ఫుల్ బాటిల్. అమ్మో వద్దులే, ముందు మాటే బాగుంది, అదే ఫిక్స్ చేసుకో. అది మ్యాటరు. సరే సరోజా, వెళ్ళొస్తాను. నెక్స్ట్ టైం కలుద్దాం. బాయ్. హా? 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 మీరు కాంతా సిస్టరా? కాదు, కాంతానే. హా? ఏంటండి వేరియేషన్? మీకోసమే. నా కోసమా? అది మీరు నాకు బాగా నచ్చారు, అందుకోసమే. ఐ లవ్ యూ. ఆ? అదేంటండి, ఎవరైనా ఐ లవ్ యూ చెప్తే హ్యాపీగా ఫీల్ అవుతారు, మీరేంటి అలా భయపడుతున్నారు? పచారీ కొట్టుకు వెళ్ళేవారిని బద్దిమాసం అడుగుతారా? అడగరు. కాఫీ షాప్కి వెళ్ళేవారిని క్వార్టర్ అడుగుతారా? అడగరు. బట్టల షాప్కి వెళ్ళేవారిని బట్టలు అడుగుతారా? అడగరు. అయినా ఎక్కడ ఏం దొరుకుతాయో అవే కదా అడిగేది. కదా, ఇలాంటి కొంపల్లో పువ్వులు దొరుకుతాయి కానీ లవ్వులు కూడా దొరుకుతాయా? మేము ఆడవాళ్ళమేగా, మాకు కోరికలు ఉండవా ఏంటి? కోరికలు తీర్చే దగ్గర కోరికలు కోరుకోవడం ఏంటండి చండాలంగా? ఆ, మీరు అలా మాట్లాడకండి, నాకు చాలా బాధగా ఉంది. నేను అసలుకే వేరే బాధలో ఉన్నానండి. మీకు దండం పెడతానండి, నన్ను వదిలేయండి. ఆ, వదిలేయటం కూడా ప్రేమే అంటారంట. మీ అభిప్రాయం మీరు చెప్పారుగా, సర్లేండి, మిమ్మల్ని వదిలేస్తాను. అమ్మయ్యా, బతికించావా మా తల్లి. వెళ్ళొస్తాను మేడం. ఆంబోతుకి ముందు నడవకూడదు, కుమ్ముద్ది అంటే ఎవ్వరి మాట వినకుండా ముందుకే నడిచి మాడు మీద కొట్టిన దాన్ని నిన్నెట్టా వదిలేస్తా అనుకున్నావురా? మై లవ్, మై లవ్, మై ఫియర్లెస్ లవ్, ఐ విల్ నాట్ సే గుడ్ బాయ్. సీ మేరా స్కై మే ఫాల్. ఏంటి కొత్త పిట్ట వచ్చినట్టుంది? కొత్త పిట్టే, కానీ ఫ్రెష్ పిట్ట కాదు. మరి ప్రొఫెషనల్ పిట్ట? ఫ్రెష్ పిట్ట కాదన్నావు, మరి ఎందుకు అట్టో ఏడుస్తుంది? దాని మొగుడే దాన్ని ఇక్కడ వదిలేశాడు. మొగుడు పెళ్ళాలి ఇద్దరికి, చదువు లేదంట, వాడు సంపాదించలేకపోతున్నాడంట, అందుకే దీన్ని ఈ కొంపకు పంపాడు. ఎట్టా తయారయ్యాయో చూడు బయట జనాల బతుకులు. సరోజా, దీనికి మన ట్రైనింగ్ ఇవ్వు, మన కస్టమర్లు సాటిస్ఫై అవ్వాలి కదా. పోషించలేని మొగాడు పెళ్లి చేసుకోవడం ఎందుకు? పెళ్ళాన్నిలా పక్కలోకి పంపడం ఎందుకు? అయినా నీకు బుద్ధి లేదా? ఈ పని ఒప్పుకోవడానికి వదిలేయచ్చుగా వాణ్ణి. 2 పిల్లలున్నారక్క. సరే, వెళ్ళి స్నానం చేసి తిను. సరే అక్క.
నిన్ను చంపేస్తారే, నరికేస్తాను, ఎంత చూస్తారా? నేను చంపేస్తారా రే? నువ్వు ఎక్కడున్నావురా నా కొడక? నీ అంత చూస్తారా? ఈ రక్తం అంతా ఏమనుకున్నా? అబ్బా లేవే, కాలు నొప్పి ఏయ్ వస్తుంది. నాకేందే ఎక్కేదే? ఇవాళ నరికేస్తాను, అబ్బా లేవే నువ్వు. ఇవాళ చంపేస్తాను, బరి అబ్బా మోకుందానా లేవే, బాగా ఎక్కువైంది నీకు. చంపేస్తారు. ఏయ్ అబ్బా లేవే. ఏయ్ 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 చూడక్క, అని రక్తమకి బాగా చంపేస్తానే, ఎక్కింది. ఇవాళ పడుకోమంటే నరికేస్తానే, పడుకోవట్లేదు. నరికేస్తానే, అని చంపేస్తానే, ఇవాళ ఇవాళ అయిందా? వదలనే. పడుకో గాని. ఏయ్ ఏయ్ నాకేం ఎక్కలేదు. ఏయ్ పదవే, వదలవే, తీసుకెళ్దాం. నువ్వు వదలనే ఈరోజు అని చంపబడతా. ఏయ్ ఏయ్ వదలండి, వదలండి, నేను అన్ని నరికేస్తానే, అన్ని చంపేస్తాను. అసలే నువ్వు ఎలక పిల్లలా ఉన్నావు. అమ్మా, అబ్బా, నాకే ఇలా ఉందంటే నీకెలా ఉందే? అమ్మ బాబాయ్, నాకు బాగా నొప్పులు పుడుతున్నాయి. 2-3 బుయ్యలు కొట్టాల్సిందే అమ్మ బాబాయ్. సరోజమ్మా, ఎట్టా ఉన్నావే? బాగున్నామ్మా. ట్రీట్మెంట్ మంచి జరుగుతుందా? జరుగుతుందమ్మా. చెల్లి తమ్ముడు బాగా చదువుతున్నారా? బాగా చదువుతున్నారు, నన్ను బాగా చూసుకుంటున్నారు. బాగా చూసుకుంటున్నారా? మా కోసం నువ్వు అక్కడ ఎన్ని కట్టాలు పడుతున్నావో ఏంటో తలుచుకుంటేనే బాధగా ఉంది సరోజమ్మా. నాకేంటమ్మా, మంచి జాబు, మంచి శాలరీ, మంచి ఇల్లు, హ్యాపీగానే ఉన్నాను. నువ్వు అస్సలు బాధపడకు. ఏంటోనే. నువ్వేం బాధపడకు, సరేనా? సరే అమ్మా, మీ చెల్లికి తమ్ముడికి రోజు చెప్తున్నా, మీకోసం నా కోసం అక్క అక్కడ చాలా కట్టాలు పడుతుందని. బాగా చదువుకోవాలని చెప్పమ్మా. బాగా చదువుకోమని. లేకపోతే అక్కలాగా కష్టపడాలని చెప్పు, గొడ్డు సైకిల్ చేయాలని చెప్పు, దిక్కులేని బ్రతుకు బతకాలని చెప్పు. ఏంది అట్లా చూస్తున్నావు? నా మాటలన్నీ విన్నావా? అవునక్క. ఇక్కడికి వచ్చే ప్రతి ఆడదాని బాగోతాలు ఇట్లానే ఉంటాయే. అసలు నువ్వెందుకు వచ్చావక్క ఇక్కడికి? మా అయ్య అమ్మ పొలం పని చేసుకునేవాళ్ళు. పాతకాలం పల్లెటూరు మొద్దులు కదా, పొద్దునేమో పొలం పని, రాత్రి గట్టిగా పని చేసుకునేవాళ్ళు. పొలమని 3 కని పారేశారు. మా అయ్య మమ్మల్ని పోషించలేక పురుగుల మందు తాగి పైకి పోయాడు. కన్నాడు, పోయాడు, పనికి మాలినోడు. 3 సార్లు పేగు తెంచుకుంది నా తల్లి. 3 నెలలు మోసింది నా తల్లే. బయటికి వచ్చాక మమ్మల్ని మోయాల్సిందెవరు? నాన్న. కదా, ఏదో కనీసమే బయటికి వచ్చాక కూడా నువ్వే మోసే అని చెప్పి పైకి పోయాడే నా పాపిష్టి నా అయ్యా. ఒక ఆడది 3 నెట్ట పోషిస్తుంది. సినిమాల్లోనో పుస్తకాల్లోనో అయిద్ది గాని జీవితాల్లో అవుద్దా? తిండి పెట్టడానికి నా సంకల్ నాకేదే నా తల్లి. ఏం చేస్తాం? తండ్రి వదిలేసినంత ఈజీగా తల్లి వదిలేలేదు కదా నీ బిడ్డల్ని. నా తల్లి కర్మ అట్లాంటి మొగుడు దొరకడం, నా కర్మ అట్లాంటి తండ్రి దొరకడం. అక్కో, నీకు బాగా ఎక్కువైంది, పద పడుకుందాం. ఎల్లహే, రోజు ఏటో అబద్ధంగానే బతుకుతున్నాం. తాగినప్పుడన్నా నిజంగా బతకనివే. నాకు 10 ఏళ్ళు వచ్చాక అప్పుడు అర్థమైంది
నా తల్లి చెమట తాగుతూ రక్తం తాగుతూ పెరుగుతున్నానని. డిసైడింగ్ అయిపోయాను, పనికి పోయి తమ్ముణ్ణి చెల్లిని బాగా చూసుకుందామని. చెయ్యని పని లేదు. 2 సంవత్సరాలు గొడ్డు సాకరీ చేసినాను. రెండు సంవత్సరాలు పని చెయ్యి, పక్కలోకి రా, పైసలు తీసుకో అని అన్నోడే కానీ పని చెయ్యి పైసలు తీసుకో అని ఒక్క నా కొడుకు అనలేదే నా జీవితంలో. వచ్చే 10-15 వేలకి పని చేయాలి, పడుకోవాలి. దీనమ్మ ఏంద్ర ఈ బతుకని ఆ దేవుడు కనపడితే గట్టిగా అడగాలనుందే. ఎప్పుడు అడగాలనుకున్నా ఆ దేవుడు కనపల్లా, నేను అడగల. 10-15 వేల జీతంతో ఈ ముగ్గురిని ఎట్ట చూసుకోవాలో అర్థం కాల. పైగా పనికెళ్ళిన ప్రతి చోటల్లా అదే పిసుకుడు, అదే నొక్కుడు. ఇంకా ఇట్ట అవదలే అని డిసైడ్ అయిపోయి నన్ను నేను చంపేసుకొని ఈడకొచ్చి ఈ పనికి మాలిన పని చేసుకుంటూ బతుకుతున్నా. ఇట్ట చేస్తూ ఏం చేస్తున్నానో తెలుసా? జబ్బుతో మంచం మీద ఉన్న నా తల్లికి పెద్ద హాస్పిటల్లో ట్రీట్మెంట్ చేపిస్తున్నా. నా చెల్లిని నా తమ్ముణ్ణి ఇంగ్లీష్ మీడియంలో చదివిస్తున్నా. అది మ్యాటర్. నా గతం, నా బతుకు ఇలా ఉండడం వల్ల నేను ఈ దారి ఎంచుకున్నా. నా వరకు నేను తప్పు కాదే. ఏమో సుబ్బులు, ఏమంటావు? నేనేమంటా, నీకు బాగా ఎక్కింది అంట. యహనీ అమ్మ, నీది నాది దాంది మనందరిది ఒకటే కథే. కాకపోతే క్యారెక్టర్లు, స్క్రీన్ ప్లేలు వేరే అంతే. హలో, పిల్లల కోసం ఈ పని చేయడానికి ఒప్పుకున్నా. వాళ్ళని బాగా చూసుకో. వారం వారం డబ్బులు పంపిస్తాను. నా బాగోగులు అడిగే అర్హత నీ పోలిపోయావు. రాతిక్కన్నా, సరేరా బొక్కన్నా. రండి రండి, బహుకాల దర్శనం. అరే బొక్కన్నా, బిట్టు భలే ఉందిరా. అవునరా తిక్కన్నా, బిట్టు భలే ఉంది. రే బొక్కన్నా, ఆ బిట్టు నిన్నే చూస్తుందిరా, నన్ను చూడట్లేదు. ఏంటి నన్నే చూస్తున్నావు? నా తమ్ముడు కూడా చూడు. రే బొక్కన్నా, ఆ బిట్టుకు నేను నచ్చలేదు అనుకుంటా లేరా. నేను వెళ్ళిపోతా లేరా. ఎక్కడికి వెళ్ళేది? ఆగు, తొక్కితే ఇద్దరం తొక్కాలి, ఎక్కితే ఇద్దరం ఎక్కాలి. ఓసే, నా తమ్ముడు కూడా చూడు, నాలాగే ఉంటాడు. నేను నచ్చినప్పుడు వాడెందుకు నచ్చలేదు నీకు? ఏంటి ఇక్కడ నిల్చున్నావు? కస్టమర్ వచ్చాడే. వస్తే కస్టమర్ తో పాటు కస్టమర్ వాళ్ళ తమ్ముడు కూడా వచ్చాడంట. వాళ్ళ తమ్ముడిని చూడమంటున్నాడు. చూడు. ఈ మధ్య నాకు సైట్ వచ్చినట్టుందే, నువ్వు చూడు. కళ్ళద్దాలు పెట్టుకోవే. ఎవరు లేరు కదా. ఇక్కడ ఒకడు కనిపిస్తున్నాడు. పక్కన వాళ్ళ తమ్ముడు ఉన్నాడంట. ఇక్కడ ఎవరు లేరు కదే. కొంపు తీసి నాకు కూడా సైట్ వచ్చిందంటావా? నీ బొంద, నిజంగానే అక్కడ ఎవరు లేడు. వీడెవడో పిచ్చోడ్లా ఉన్నాడు. ఏ, మీ ఇద్దరే మాట్లాడుకుంటారండి. నాతో మాట్లాడండి, నా తమ్ముడితో మాట్లాడండి. అరవకండి బొక్కన్న గారు, వీడు ఎక్కడున్నాడో. తిక్కన్న గారు, మీ అన్నయ్య బొక్కన్న కంటే మీరే బాగున్నారు. ఏ
తిక్కన గారు సిగ్గుపడుతున్నాడు. యూ నాటి. బొక్కన్న గారు వచ్చి కూర్చొని పిట్టల్ని సెలెక్ట్ చేసుకుందరు గాని. నన్ను మాత్రం పిలుస్తాంది, నా తమ్ముని కూడా పిలువు. వీడు పిచ్చ. తిక్కన్న గారు మీరు కూడా రండి. రారా తిక్కన్న రా. రే కింద చూసుకున్నాడు రా, గట్టుంది కింద పడిపోతావు. రా రారా కూర్చోండి. రారా ఇక్కడ కూర్చో. ఇక్కడ కూర్చో. బాగుంది కదా రే, కంఫర్ట్గా కూర్చున్నావా? బొక్కన్న గారు తిక్కన్న గారు కంఫర్ట్ గానే ఉన్నారంట. రే తిక్కన్న నిన్నే అడుగుతున్నారు, సమాధానం చెప్పు. నీకు కనిపిస్తుందా ఏంటి? మొక్కలేంటి దున్నకు తొట్టుకొచ్చినట్టు అలా పెట్టారు? సమాధానం చెప్పాడుగా. సమాధానం చెప్పాడా? సారీ బొక్కన్న గారు, ఈ మధ్య చెవులు వినపడట్లేదు. మీకు కళ్ళే కాదు చెవులు కూడా పని చేయట్లేదా? బొక్కన్న గారికి తిక్కన్న గారికి కాఫీ ఏమైనా తెమ్మంటారా? ఆహా, కాఫీలో మొత్తం కలిపి మా దగ్గర డబ్బులు కొట్టేద్దాం అనుకుంటున్నారా? అవేం కుదరవు. ఓసే కాంతం, ఆల్రెడీ బొక్కన్నగాడి బుర్రకి బొక్కున్నట్టుంది. నువ్వు గనక పర్మిషన్ ఇస్తే రాత్రి తాగిన బీర్ బాటిల్ పగలగొట్టి వీడి బాడీ మొత్తం బొక్కలు పెడతా. నీకు దండం పెడతానే, వచ్చిన కస్టమర్ని బొక్క పెట్టకు. అయ్యయ్యో బొక్కన్న గారు ఎక్కడికి వెళ్ళిపోతున్నారు? మీరేదో మాట్లాడుకుంటున్నారు కదా, ఈ లోపు చాయ్ తాగొద్దామని తమ్ముడు అంటే బయటకు వెళ్తున్నాం. అయ్యో రండి తిక్కన్న గారు కూర్చోండి, మీతో మాట్లాడడానికి కదా మేము. మా తమ్ముడు అటుంటే మీరేం అటు చూసి మాట్లాడుతున్నారు? ఓ ఇక్కడ ఉన్నాడా? అయ్యో సైట్ కదా. రండి తిక్కన్న గారు కూర్చోండి. రారా తిక్కన్న కూర్చో. ఏంటో. అవును మీ ఇద్దరే ఉన్నారా, ఇంకెవరు లేరా? ఉన్నారు. ఒసేయ్ రండి, కస్టమర్ వచ్చాడు. రే తిక్కన్న చూడరా. రే ఇక్కడ కూడా వచ్చి ముసలిని సెలెక్ట్ చేసుకుంటుందిరా. మిగతా వాళ్ళు ఉన్నారుగా, వాళ్ళని చూడు. ఎవరినిరా ముసలిదంటున్నా? మిమ్మల్ని అనలేదు లేండి. ఒసే రత్తమ్మ, రోకలతో రక్కుతా. నోరు మూసుకోండా. రే నేను ఎల్లదాన్ని తీసుకుంటా, నువ్వు ఆ పింక్ దాన్ని తీసుకో. అక్క ఏంటి? వీడు పేషెంటా కస్టమరా? పక్కన ఎవడు లేకపోయినా తమ్ముడు అంటాడేంటి? ఒసే నువ్వు మూసుకో, నీకు మ్యాటర్ తర్వాత చెప్తా. సరే నేను మాట్లాడుతున్నా. మా తమ్ముడు నేను బాగా డీప్గా డిస్కషన్ చేసుకుని ఒక డిసిషన్కి వచ్చాం. మీ డిసిషన్ని త్వరగా డెలివరీ చేస్తే మిగతా వాళ్ళని డిస్కస్ చేస్తాను. నాకేమో మీరు కావాలి, మా తమ్ముడికేమో ఈ పింక్ పిట్ కావాలి. ఒసేయ్ ఆగండి. మా అన్నదమ్ములకి ఏదైనా వాడిన తర్వాత ఒకరిదొకరికి ఎక్స్చేంజ్ చేసుకోవడం అలవాటు. అర్థం కాలేదా? ఫర్ ఎగ్జాంపుల్ నిన్న నేను వాడిన కడ్రైర్ని ఈరోజు వాడు వేసుకున్నాడు. మరి రేపు ఏం వేసుకుంటాడు? సింపుల్. రిపీట్. అయితే అన్న తమ్ములకు ఒకే కడ్డారు ఉందన్నమాట. తిక్కన్న యు నాటీరా. ఏందక్క ఇది? ఏం ఎలా చెప్తున్నారు? మా తమ్ముడు ఈ క్యూట్ గా కరెక్ట్గా చెప్పిందని కాంప్లిమెంట్ ఇస్తున్నాడు. అక్క పొద్దున్నే బొక్కల బేరం ఏడ దొరికింది అక్క నీకు? నువ్వు ఉండవే. బొక్కన్న గారు మీరు ఆ రూమ్లోకి వెళ్ళండి. వీడేడున్నాడో. తిక్కన్న గారు మీరు ఈ రూమ్లోకి వెళ్ళండి. నో ఆగండి. మా అన్నదమ్ములు ఇద్దరం తినటం కూడా ఒకేసారి ఒకే చోట తింటాం, స్నానం కూడా ఒకేసారి ఒకే చోట చేస్తాం, పడుకోవటం కూడా ఒకేసారి ఒకే చోట పడుకుంటాం. ఏరగడం కూడా ఒకేసారి ఒకే చాట ఎరుగుతారా? కరెక్ట్గా చెప్పారు. కాబట్టి వేసుకోవటం కూడా ఒకేసారి ఒకే చోట వేసుకుంటాం. ఓరి నీ ఎంకమ్మ. అలాగే
ఇద్దరూ కలిసి ఆ రూమ్లో కూర్చోండి. సరే సరే. అరే తిక్కన్నా ఆ రూమ్ అంట. పద పద. రే 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 సేఫ్టీలు ఇచ్చావా? నువ్వు సూపర్ రా. పద పద. అక్క ఏందక్క ఈ పనికి మళ్ళీ పంచాయతీ? వాడొక పిచ్చోడు. తమ్ముళ్ళు లేకపోయినా ఉన్నట్టు ఊహించుకుంటున్నాడు. లేని మనిషికి కూడా డబ్బులు ఇస్తున్నాడు, అది కూడా 2 సార్లు. శంకర్ గారు గాని విని చూస్తే అపరిచితుడు పార్ట్ 2 తీస్తాడేమో. అవునక్క, బొక్కన్న ఉన్నాడు కాబట్టి నిన్నెక్కుతాడు. తెక్కన్న లేడు కదా, మా నన్ను ఎవరెక్కుతారు? తోపుడు బండి నీ మీద ఎక్కిందనుకొని తిప్పుతూ ఉండు. ఏం తెప్పాలక్క? ఆ మాత్రం తెలీదా? ఓ ఓ ఓ ఓ. టాయ్ 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 టాయ్. నేనేం చేయాలరా బాబు? ఏం చేస్తావు నువ్వు అక్కడ? అది తిక్కన్న గారు తొంటరి పనులు చేస్తుంటే పాడు అంటున్నా. వాడు అక్కడ గోడ కాడుకొని నించుంటే ఎక్కడెవరే నీతో తొందర పనులు చేస్తుంది? గోడ కానుకుని నుంచున్నాడా? గోడ కానుకుని నుంచున్నాడా? సారీ సారీ బక్కన్న గారు. ఎక్కడున్నాడు ఈ తిక్కనాగాడు? అబ్బా అమ్మో, వీళ్ళు మూమెంట్ స్టార్ట్ చేసినట్టున్నారుగా. అయ్యా ఇదేం కర్మరా బాబు. రారా తిక్కన్నా, మనం కూడా స్టార్ట్ చేద్దాం. ఇక చూసుకో అక్క, గోడ మీద చేతులు పెట్టి ఒకడే ఊపుడు. సరోజా, లవ్ లెటర్ రాయగలవా? కష్టమే. ఈ సరోజాకి చాలా మంది ప్రేమికులు ఉన్నారు. ఎవరికని రాయను చెప్పు? ఒసేయ్, నాకు రాసి పెట్టగలవా అని అడుగుతున్నాను. నీకా? ఎవరు? మొన్నొచ్చిన అబ్బాయేనా? సరేదా. ఇదిగో. చెప్పు. మహారాజశ్రీ, ఉభయ కుశలోపరి, రాస్తుంది కారప్పుడి కాంతా కుమారి. ఒసే కాంత, వినతి పత్రం ఏమన్నా రాస్తున్నావా? ఉభయో కుశలోపరి అంట. నీ మామ్ పర్రేం కాదు, ఇది లవ్ లెటరే. సారీ సారీ, మర్చిపోయా. రాసుకో రాసుకో. ప్రియమైన రాజాకి. ఇప్పుడు కరెక్ట్ మీటర్లోకి వచ్చావు. చెప్పు. జానీ జానీ ఎస్ పాప, నీ మీద పీకల దాకా ప్రేమప్ప. జానీ జానీ ఎస్ పాప, కోతి చేతిలో కొబ్బరి చెప్ప. ఏందక్క ఇవి? సరోజా, సరోజా లోపల వెయిట్ చేసి ఉంటా, త్వరగా వచ్చేసేయి. ఏ అభి, నువ్వు సరోజను కలవడానికి వీల్లేదు. నీకేమైనా పాఠం కావాలంటే నేను నేర్పిస్తా. నాకు సరోజనే కావాలి. కుదరదు. ఒసే కాంత, నాకు వాడితో డీల్ ఉంది, రానివ్వు. వాణ్ణి నేను తప్ప ఎవరు ముట్టుకోకూడదు. అమ్మా కుచు కుచు హోతా హే. నాకు నీ లవర్ మీద మోజేం లేదమ్మా. వాడికి శృంగార పాఠాలు చెప్తే నాకు డబ్బులు ఇస్తానన్నాడు. నీ కుచు కుచు హోతా హేతో నా కడుపు మీద కొట్టకు. అవేమో నేనే నేర్పించుకుంటా. నీ గాలి కూడా వాడి మీద పడకూడదు. ఒసేయ్, నేను చెప్పేది అర్థం కావట్లేదా నీకు? కావాలంటే నీ కళ్ళ ముందే వాడికి పాఠాలు చెప్తాను, అంతేకాని నా బేరం చెడగొట్టకు. నువ్వు టచ్ చేస్తేనే మొగాడికి పిచ్చెక్కుతుంది. అలాంటిది నేను ప్రేమించేవాడిని నిన్ను టచ్ చేయనిస్తానా? నువ్వు సరోజనే కావాలి. నేను నేర్పిస్తాను నీకు. సరోజా, సరోజ గారు
ఒసి సరోజ కాంత, సరోజ ఒసి కాంత, సరోజ కాంత. ఛ! ఇది మాత్రం కమిషన్ల మీద కమిషన్లు దొబ్బుద్ది, మనల్ని మాత్రం సైడ్ బిజినెస్ కూడా చేసుకోనివ్వట్లా. ఎంత దొబ్బిద్దక్క అది? ఏమో ఎవరికి తెలుసు. సరోజ గారు, ఏరా స్టూడెంట్, మిగతా 4,000 కూడా రెడీ చేసుకున్నావా? ఆ, కాంతా మేడం ఉన్నారా? ఏరా డబ్బుల గురించి దాంతోనే మాట్లాడతావా, మాతో మాట్లాడవా? అది కాంతా గారిని పిలవండి ప్లీజ్. మీ కాంత లోపల వేరే వాడితో కుచు హోతా హే. అవునా, సరే నేను తర్వాత వస్తాను. రేయ్. మర్యాదగా చెప్పు, ఏం మాట్లాడదామని వచ్చావు దాంతో? ప్లీజ్ అండి, నన్ను వదిలేయండి ప్లీజ్. రత్తమ్మా, ఓయ్ వీడికి ఆ ఫోటో చూపించవే. మీతో పాటు ఉన్న ఫోటో ఎందుకు తీశారు? బ్యాచిలర్ బాయ్ ఇన్ బ్రోతల్ హౌస్ అని ఫేస్బుక్లో, ఇన్స్టాగ్రామ్లో నిన్ను ట్యాగ్ చేసి నీ ఫోటోని పోస్ట్ చేస్తా. దెబ్బకి నీ ప్రొఫైల్లో ఉన్న నీ క్లాస్మేట్స్ మొత్తం చూస్తారు. ఏంటండి మీరు? ఆవిడ ఇంట్లో చూపిస్తానని బెదిరిస్తుంది, మీరేం క్లాస్లో చూపిస్తానని బెదిరిస్తారు. అది నిన్ను బెదిరించిందా? మగాడంటే మట్టిబొమ్మ అనుకుంటున్నారా? ఓ తెగ బెదిరిస్తున్నారు ఈ మధ్య మీ ఆడోళ్ళు. ఓయమ్మా, వీడు సౌండ్ పెంచుతున్నాడే. ఆ ఫోన్ ఇట్టి పోస్ట్ చేసేద్దాం. మేడం మేడం ప్లీజ్ మేడం, మా ఫ్యామిలీ మొత్తం ఫేస్బుక్లో ఉంది. రే లేరా లే. నిన్నేం బెదిరించిందో చెప్పు, అది నిన్నేం చేయకుండా నేను చూసుకుంటా. అది అక్క, ఆ రోజు కాంతా గారు నన్ను వెనక్కి లాగి అందరి దగ్గర 10,000 తీసుకుంటుంది, మీకేమో 5,000 అని చెప్తుంది. ఇంతే నాకు తెలుసు అక్క, నన్ను వదిలేండి అక్క, నేను వెళ్ళిపోతాను. $10,000 5,000 మనకు తెలియకుండా దొబ్బి 3,000 మెయింటెనెన్స్కు దొబ్బి మిగతా 2,000 మనకిస్తుందా? ఓ రత్తమ్మో, ఈ వయసులో ఆవేశపడి ఆయాసం తెచ్చుకుంటావా ఏంది? ఏం చేద్దాం దాన్ని? మీ అందరికంటే నాకే నొప్పి ఎక్కువగా ఉందే. నలిగింది నేనేస్తా దానికి స్కెచ్. ఇవాల్టి నుంచి కొంపలో ఆపరేషన్ కాంతం మొదలు. ఏ సరోజ, ఆ ఎస్ఐ గాడు వచ్చాడు, రెడీ అవ్వు. ఏ సరోజ, నీకే చెప్తుంది, రెడీ అవ్వు. నా బేరం చెడగొట్టావు, అందుకే ఇవాల్టి నుంచి ఎవరితో ఫ్రీగా పడుకునేదే లేదు. ఒసేయ్, నాకే ఎదురు చెప్తావా నువ్వు? ఎదురు తిరిగితే ఎలా ఉంటుందో ఇంట్రడక్షన్ ఇస్తున్నా. నీ అమ్మ, చెప్తానే నీ పని. నేను రెడీ అవ్వమని చెప్పలేదే, రెడీ అయి కూర్చుందేంటి? ఎస్ఐ గారు, ఏంటే కాంత, కొత్త పిట్ట? అవును ఎస్ఐ గారు. మరి చెప్పలేదేందే? లోపలికి పంపు. అలాగే ఎస్ఐ గారు. ఏయ్, నువ్వు వేరే రూమ్కి వెళ్ళవే. ఏ, నాకు బదులు ఆ కొత్తగా వచ్చిన అమ్మాయి డ్యూటీ ఎక్కుతుందా?
చక్కా చక్కా రే నా ఝుమ్ చక్కా చక్కా ధే రే నా ఝుమ్ చక్కా 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 రే ఝుమ్ చక్కా చక్కా ధే రే నా చక్కా చక్కా రే నా ఝుమ్ చక్కా చక్కా ధే రే నా ఝుమ్ చక్కా 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 రే నా ఝుమ్ చక్కా చక్కా ధే రే కొడతావా? మీరు కొట్టండిలే, ఎంతైనా గ్లూకోజ్ కావాల్సింది మీకే కదా. ఏ పిట్ట, డాన్స్లు వేసుకుంటూ అంతా వచ్చి ఆడదామా? అలాగే. అబ్బబ్బా, ఎలా ఉంది బాడీ? ఆహా, ఎలుక బంటికి ఎల్డర్ బదర్లా ఉన్నావు కదరా. ఎలా ఉంది నా బాడీ? ఇటు చూడు, ఈ కంట చూడు, చెప్పు. ప్యాబ్లో ఉస్కోబార్ అని ఓ పెద్ద బాక్సర్ ఉన్నాడు సార్. వాడి బాడీ కంటే మీ బాడీయే బాగుంది. పేప్లో ఉస్కోబారా? వాడవడు? వచ్చాడులేండి, అమెజాన్ ఫారెస్ట్ నుంచి. అవునా? అయితే నువ్వు 121 అమ్మాయివి. 121 అమ్మాయినా? నా గ్రేట్ బాడీని చూసి ఫిదా అయిన అమ్మాయిలా కౌంట్ అది. పిజ్జా మినటా పొట్టేసుకొని గ్రేట్ బాడీ అంట. ఇది గ్రేట్ బాడీ కాదురా, గేదె. నీలో నువ్వు మాట్లాడుకుంటావు, అంతాశ్రీ మొదలెట్టు. అంటావా మామ, అంటావా మామ, అంటావా మామ, అంటావా? వస్తావా వస్తావా, రమ్మన్న చోటకు వస్తావా? నీకు కూడా వా. మళ్ళీ వానా? వస్తావా వస్తావా, ఒక్కసారి వస్తావా? వస్తావా వస్తావా, వాటమైన తీస్తావా? కొడి 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 కోడి కూతుకొస్తావా? మళ్ళీ నీకు వా. మళ్ళీ వానా? వారేవా ఏమి ఫేసు, అచ్చం హీరోలాగా ఉంది బాసు. సా స్వింగ్ జరా 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 సా. రాను రానంటుంది చిన్నదో చిన్నదో. దెబ్బలు పడతాయి రాజా, దెబ్బలు పడతాయి, దెబ్బ దెబ్బ దెబ్బలు పడతాయి. కిస్ 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 కిసిక్క కిస్సా కిస్సా కిస్ కిసిక్క కిస్ 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 కిసిక్క కిస్సా కిస్సా కిస్. మీరేంది అంత లోపలికి వచ్చేసారు? నువ్వేందే వీడియో తీసావు? ఇప్పటిదాకా మీ రాసలీలన్నీ చిత్రింపబడ్డాయి ఎస్ఐ గారు. మీ లీలలన్నీ చింతలు బస్తి చిట్టమ్మకి పంపించబడతాయి. వషయ్, చిట్టమ్మ నా పెళ్ళామే, మీ దుంపలు తెగా. ఏంటి ఎస్ఐ గారు, నీ పెళ్ళం పేరు చెప్పగానే లీక్ అయిపోతుందా? ఈ వీడియో కానీ చూస్తే చింతల బస్సి మొత్తం తిప్పి తిప్పి చిత్త కొట్టుద్దే.
అప్పుడేయండి బస్తీ మొత్తం డాన్సులు. వసే ఇప్పుడు ఏం చేయమంటారు నన్ను? బ్రోతల్ కేసులో మా కాంతాన్ని బొక్కలో వేయాలి. అది పోయాక ఈ కొంప నా హ్యాండ్ ఓవర్ లోకి రావాలి. మేము ఎంత ఇస్తే అంత కమిషన్ తీసుకొని దొబ్బేయాలి నువ్వు. ఫైనల్ గా పైసలు ఇచ్చి పక్కెక్కాలి నువ్వు. నీ అమ్మ దండపాలెం బ్యాచ్ అంతా ఈ కొంపల్లో ఉన్నారు కదే. సుబ్బులు, ఎస్ఏ గారి శృంగార లీలలు అనే చిత్రం నుంచి ఫస్ట్ లుక్ ని చిట్టమ్మకు వాట్సాప్ పంపవే, రివ్యూ తెలుసుకుందాం. ఓకే. ఏయ్ ఆ ఫోన్ కింద పెట్టు. నువ్వు చెప్పినవి అన్నీ నాకు ఓకే. ఆ వీడియో జాగ్రత్త. మా దగ్గర భద్రంగా ఉంటది కానీ ముందెళ్ళి కాంతాన్ని అరెస్ట్ చేసే పనిలో ఉండు. అలాగే. వసే 5 నిమిషాలు విని నాకు వదిలేలండి. అలాగే పదండి. ఏ నా కొడక చచ్చోరా విమల. నా కొడుకు జరుగు పంది నా కొడక. నా కొడక అంతాక్షరి ఆడిపిస్తావరా నా చేత? సారీనే, తప్పైపోయింది. బన్నీ ఇప్పి నీ బాడీ ఎలా ఉందని అడుగుతావా? ఇప్పుడు చెప్పనారా నీ బాడీ ఎలా ఉందో? గేదె ముడ్డు అంత ఉంటదిరా నీ పొట్ట. ఆ పొట్టేసుకొని యావేస్ మై బాడీ అంటావా? ఏరా నీ బాడీ చూసి 120 మంది అమ్మాయిలు గ్రేట్ బాడీ అన్నారా? రోజు కళ్ళు అంటారు. కళ్ళు అంటే నిజంగానే అన్నారంటవారా కాకినా పట్ట? వసై నేను ఈ ఏరియా ఎస్ఐనే. అది ఈ కొంపలో కకృతి పడినప్పుడు ఉండాలిరా. అయినా నీ లీలలన్నీ మా అందరి ఫోన్లో ఉన్నాయి. వద్దు ప్లీజే. అరే నా ఫేస్ ఎట్లా ఉంటది మేడం అని అడుగురా. వద్దులే మేడం, మీరు ఏదో ఒకటి అంటారు. ఫోన్ ఏది? అడుగుతా మేడం, నా ఫేస్ ఎలా ఉంటుంది మేడం? పంది పిర్రల్లా ఉంటది. అరే ఇప్పుడు నా చర్మం ఎలా ఉంది మేడం అని అడుగురా. వద్దులేవే. 7799. వద్దు నా చర్మం ఎలా ఉంటుంది మేడం? గేదె ఎంత పేడేస్తదే ఎప్పుడన్నా చూసావారా? రౌండ్ ఉంటుంది. అచ్చం అలానే ఉంటది నీ చర్మం. థ్యాంక్ యూ మేడం. ఇక నేను వెళ్ళొచ్చా? పో బాంచన్ మేడం. నా బట్ట కరీనా బట్ట. ఎక్కడికి తీసుకెళ్తున్నా? ఎక్కడికి? స్టేషన్ కు. నిన్ను అరెస్ట్ చేశా. అరెస్టా? చాలా పెద్ద తప్పు చేసావే. చాలా మంచి పని చేశానే, కాకపోతే ఆలస్యమైంది. దొంగ ముండ. నువ్వే దొంగ ముండవి. నన్ను నల్లిని నలిపినట్టు ఎవడితో పడితే వాడితో నన్ను నలిపించి ఎన్ని డబ్బులు నొక్కావే. ఇప్పుడేంటే ఈ కొంపని నువ్వు అధికారంలోకి తీసుకుందామనా? ఏ డౌట్ ఏమైనా ఉందా నీకు? ఈ మహానగరంలో బ్రోతల్ హౌస్ నడపడం ఎంత కష్టమో ముందు నీకే తెలుస్తుంది. ఖచ్చితంగా తెలుస్తుంది, కానీ నిన్ను మాత్రం అస్సలు ఫాలో అవ్వను. ప్రతి రూపాయి సమానంగా పంచుతాను. ఇక్కడ మా అందరినీ మోసం చేసి బాగా అలసిపోయావు. ఇప్పుడు జైలుకెళ్ళి హ్యాపీగా రెస్ట్ తీసుకో. బయటికి రాలేనని అనుకుంటున్నావా? ఎలా రావాలో నాకు బాగా తెలుసు. నువ్వు ఎలా రాకుండా ఉంటావో కూడా నాకు బాగా తెలుసు. ఆల్రెడీ గట్టి స్క్వెచ్చే వేసి పెట్టాను. ఏం చెప్పి ఎస్ఐ గారిని నా మీదకి ఉసిగొల్పావే? చెప్తారు మరి. వెళ్ళి వాణ్ణి అడుగు, చెప్తాడో లేదో చూద్దాం. ఏం ఎస్ఐ గారు, మేడం మీతో ఏం చెప్పి దీని మీదకి ఉసగొల్పానో చెప్పాలంట మరి. దీంతో మాట్లాడండి మేడం. వదలండి ఎస్ఐ గారు, నడు. వదిలేయండి. అరే నడు. వదలండి. నడు. అరే